హాయ్ వాస్ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూసారండి, రంగుల కాంపిటీషన్ మా ఊళ్ళో జరిగింది. ఇక్కడ మా మేడం గారు ఇద్దరు జడ్జెస్ని తీసుకొచ్చి దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడానికి తీసుకొచ్చారు. మా ఫ్రెండ్ మాధవి. చూడండి ముగ్గులు ఎలా ఉన్నాయో, చాలా బాగా వేశారు. అండ్ ఇది చిన్నపిల్లలకండి పెట్టింది, పెద్దవాళ్ళకి కాదు. చిన్నపిల్లల ముగ్గుల కాంపిటీషన్ అయినా కానీ చాలా వాళ్ళు వయసుకి మించి కష్టపడి వేశారు. చాలా బాగా వేశారు. చూసారా, నెమలి పైన రథం. బాగుంది కదా. ఇది పొంగలి సన్నం, చెరుకు గడలు, ఆవు, గంగిరెద్దు, పొంగలి. చాలా బాగా వేస్తారు ఫ్రెండ్స్. కొంచెం మా వాళ్ళకి కెమెరా డిస్టర్బెన్స్ అయినట్టుంది, నీట్గా రాలేదు, ఏమీ అనుకోవద్దు. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ముగ్గులు. చిన్నపిల్లలు ఇట్లా వేశారు అంటే దట్ ఈస్ గ్రేట్. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళకి ఆ ముగ్గు వేయడం అనేది, పట్టుకోవడం అనేది రాదు. కానీ చాలా బాగా వేశారు. ఇది ఇంకా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది కదా. చాలా చాలా బాగుంది. ఇది పొంగల్ కాబట్టి కాన్సెప్ట్ తగ్గట్టు పిల్లలు కూడా ముగ్గులు నేర్చుకున్నట్టున్నారు. ఇది వెరీ బాగుంది, చాలా చాలా బాగుంది. అవసరం. చాలా చాలా బాగుంది. ఇంకా బాగుంది లైటింగ్, నైట్ టైం కదా, చాలా బాగుంది. రైతు చూసారా, ఫార్మర్ వాళ్ళు ఇంత కష్టపడుతుంది. ఇప్పుడు మనం ఈ సంక్రాంతి చేసుకుంటున్నామంటే ఒక రైతు అంత కష్టపడి పంటని తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఆ సంతోషంతో చేసుకునే పండుగే ఈ సంక్రాంతి. దానికి సింబాలిక్గా చూసారా, రైతు బొమ్మ వేసింది ఒక చిన్న పాప. ఇది కూడా చూసారా, అగ్రికల్చర్ గురించి. చిన్నపిల్లల్లో ఇంత అసలు మెచ్యూరిటీ చూసారా, పెద్దవాళ్ళకే ఈ రోజుల్లో ఒక రైతు విలువ అనేది తెలియని రోజుల్లో చిన్నపిల్లలు అంత కాన్సెప్ట్ వేశారు అంటే రియల్లీ దట్స్ గ్రేట్. చాలా చాలా బాగా వేశారు. వెంకటేశ్వర స్వామి. ఈ రంగులు చూసారు ఇంకెంత బాగుందో, చాలా బాగుంది కదా. హ్యాపీ పొంగల్, సంక్రాంతి, హ్యాపీ పొంగల్.